సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రమణ మాట్లాడుతూ యూనియన్ రాష్ట పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సిఐటియు ఆధ్వర్యంలో రాజంపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు అన్ని రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని, దాంతో పాటు గత 17 రోజులు సమ్మె చేశామని, ఆ సమ్మె కాలపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు 62 సంవత్సరాలు పెంచాలని కోరుకున్నాం. మున్సిపల్ కార్మికులు పనిచేసినటువంటి కొంతమంది చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు ఏఈ కూడా అమలు కావడం లేదు అని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో ఇంతవరకు గత 7 సంవత్సరాల నుండి జీతాలు పెరగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ధరలు పెరిగాయి కానీ జీతాలు అట్లే ఉన్నాయి. కానీ వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు డి లక్ష్మీదేవి, ఓబయ్య, ప్రసాద్, సాలమ్మ, సాయిబాబు, భాస్కర్, ఎం రమణ, ప్రమీల, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మిక జీతాలు వెంటనే పెంచాలి. మున్సిపల్ కార్మిక జీతాలు వెంటనే పెంచాలి. ప్రభుత్వమే జీతాలు వేయాలి. ప్రభుత్వం జీతాలు ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకునే జీతాలు నచ్చాలి. ప్రభుత్వం కార్మికులు మున్సిపల్ కార్మిక జీతాలు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వమే జీతాలు ఆదుకోవాలి. 12వ పీఆర్సీ అమలు చేయాలి. 12వ పీఆర్సీ అమలు చేయాలి. రిటైర్డ్ వయసు 60% పెంచాలి. రిటైర్డ్ వయసు 60% పెంచాలి. రిటైర్డ్ 20% పెంచాలి. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం పెంచాలి. కనీస వేతనం పెంచాలి. మున్సిపల్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం పెంచాలి. ఆఫీసులు కానీ వాటర్ సెక్షన్లు మున్సిపల్ కార్మికులకు జీతం పెంచాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. 12వ పీఆర్సీ మరి అమలు చేయాలి. 12వ పీఆర్సీ మరి అమలు చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వీడియో ఫోటోలు ఉండవు వచ్చాయన ఇవ్వాలి కనీస వేతనము, ఇవ్వాలి కనీస వేతనము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇవ్వాలి గవర్నమెంట్ పాత పద్ధతుల జీతాలు ఇవ్వాలి. ఇవ్వాలి గవర్నమెంట్ పాత పద్ధతులు ఇవ్వాలి. ఇవ్వాలి పాత పద్ధతులు గవర్నమెంట్ ఇవ్వాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇవ్వాలి 12వ పీఆర్సీ, ఇవ్వాలి 12వ పీఆర్సీ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీసం 26,000 జీతము. ఇవ్వాలి కనీసం 26,000 జీతము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో నిరసన పెట్టాం. ప్రధానంగా ఏంటంటే ఈరోజు పీఆర్సీ 12వ పీఆర్సీ మాదిరిగా కనీస వేతనం అమలు చేయాలా. ఎందుకంటే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ జీతాలు పెంచి 7 సంవత్సరాలు దాదాపు. కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు కూడా మారిపోయినాయి. ఎందుకంటే ఈ రోజు గ్యాస్ కానీ, పెట్రోల్, డీజిల్ అన్ని రకాల ఇంటి పనులు అన్ని పెరిగినాయి. ఈ రోజు జీతాలు ఏమో తగ్గడం లే, అట్లే తగ్గుతున్నాయి. ఈ జీతాల పెంచు కోసం ప్రయత్నం చేస్తామంటే ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. 12వ పీఆర్సీ అమలు చేసేటప్పుడు మాకు కనీసం వేతనం అమలు చేయాలి. దాంతోపాటు ఈ రోజు 17 రోజులు సమీక్షలు చేశాం. ఆ జీతం ఆ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పినారు. కానీ ఈ ప్రభుత్వం కూడా జీవో పాస్ చేసింది. కానీ ఇక్కడ కూడా ఇంతవరకు ఆ జీతం అమలు కావలే. ఈ ప్రజల జీతం వేళ దాంతోపాటు ఇప్పుడు పనిచేసినటువంటి ఉద్యోగులు అందరూ కూడా 60 సంవత్సరాలు రిటైర్ అవుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా 62 సంవత్సరాలు పెంచుతారు. అదేవిధంగా పరిశుభ్ర కార్మికులు కానీ, ఆఫీసులో పనిచేసే కార్మికులు అందరికీ కూడా 62 సంవత్సరాలు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నారు.